నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి 3 అంశాలు ఏంటంటే, ఒకటి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులకు ఉన్నటువంటి ఫ్రీ సర్వీసెస్, అలాగే టోల్ గేట్‌లో వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఫ్రీ సర్వీసెస్, ఇంకా 3 స్టార్, 5 స్టార్ హోటల్ పెద్ద పెద్ద హోటల్స్‌లలో ఉన్నటువంటి వినియోగదారులకు కల్పించబడినటువంటి ఫ్రీ సర్వీసెస్, వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి మనము మాట్లాడుకోబోతున్నామండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ యొక్క పెట్రోల్ బంక్‌కి వెళ్ళినప్పుడు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఒకవేళ మనకు దాహం వేసినప్పుడు మనం నీళ్లు తాగడానికి అక్కడ ఫెసిలిటీ అనేటువంటిది ఉండాలి. అలాగే టాయిలెట్ వెళ్ళటానికి వాష్‌రూమ్స్ అనేటువంటివి ఉండాలి. ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అది నాణ్యతను వినియోగదారులు నాణ్యతను పరిశీలించటానికి తగినటువంటి పరికరాలు కూడా అక్కడ పెట్టడం జరగాలనమాట. ఇంకా ఇక టైర్స్‌కు ఫ్రీగా వాళ్ళు గాలిని నింపించవలసి ఉంటుంది. అలాగే ఇంకా అక్కడ మనకు అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీకి ఫోన్ కూడా సదుపాయంలో వాళ్ళు ఇవ్వవలసి ఉంటుందనమాట. అలాగే అక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఇంకా దాంతో పాటు ఆ యొక్క కంప్లెయింట్ బాక్స్ అంటే వినియోగదారులకు ఉన్నటువంటి ఆ యొక్క కంప్లెయింట్స్ వాళ్ళు పోస్ట్ చేయడానికి అక్కడ ఒక బాక్స్ అనేటువంటిది. ఈ యొక్క ఫెసిలిటీస్ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ కూడా కల్పించాలి వినియోగదారులకు. ఒకవేళ అలాంటి ఫెసిలిటీస్ ఎవరైనా కల్పించకపోతే ఆ యొక్క పెట్రోల్ బంక్ ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మనము ఫిర్యాదు చేసేటువంటి ఆ యొక్క రైట్ అయితే గిన మనకు హక్కయితే మనకు ఉందనమాట. ఇంకొకటొచ్చేసి టోల్ ప్లాజా అంటే టోల్ గేట్ గుండా మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ మనము ఉపయోగించుకుంటాం కాబట్టి, ఆ యొక్క ఉపయోగించుకున్నటువంటి ఆ యొక్క రోడ్లకు మనము ఫీజుని చెల్లించాలనమాట. అంటే మనము డబ్బులు కడతామనమాట. అక్కడ టోల్ గేట్ గుండా మనం వెళ్తున్నప్పుడు మనం అక్కడ డబ్బులు చెల్లించవలసి వస్తుంది. అప్పుడు చెల్లించినప్పుడు వాళ్ళు మనకొకటి రిసిప్ట్ ఇస్తారనమాట. ఆ యొక్క రిసిప్ట్‌లో ఒక నంబర్ ఉంటుందనమాట. అంటే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఆ యొక్క నంబర్ ఏంటంటే గిన 1033 అనేటువంటి ఒక నంబర్ ఉంటుందనమాట. అంటే ఆ యొక్క నంబర్‌కు మనము ఏదైనా మనకు ఒకవేళ వెళ్తూ ఏదైనా టైర్ పంక్చర్ అయింది అంటే వాళ్ళకు కాల్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు అంబులెన్స్ పంపించటం, మనకు ఆ యొక్క మెడిసిన్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క సదుపాయాలైతే వాళ్ళు కల్పించటం జరుగుతుందనమాట. అక్కడ కూడా వాష్‌రూమ్‌లనేటువంటివి ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర కూడా వాష్‌రూమ్‌లనేటువంటివి ఫ్రీ సర్వీసెస్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క టోల్ గేట్ గుండా వెళ్తున్నటువంటి వినియోగదారులకు కల్పించబడినటువంటి ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. ఇంకా 3 స్టార్, 5 స్టార్ అలాగే పెద్ద పెద్ద హోటల్స్ గురించి మాట్లాడాలంటే మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు లేకపోతే మనం మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు దాహం వేసింది, నీళ్ళు తాగాల్సి వచ్చింది, లేకపోతే గిన టాయిలెట్ వాష్‌రూమ్‌లకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మనము ఆ ఒక్క హోటల్‌లో మనము ఏం తినకపోయినా కూడా పర్వాలేదు. మనం అక్కడికి వెళ్లి ఆ యొక్క వాష్‌రూమ్‌లు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాష్‌రూమ్‌లకు వెళ్ళవచ్చు. అలాగే వాటర్ కూడా అడిగి తీసుకొని తాగవచ్చు. దానికైతే మనం సెపరేట్‌గా వాళ్ళకి ఎలాంటి యొక్క బిల్లు అయితే గిన మనం చెల్లించవలసినటువంటి అవసరం ఉండదనమాట. ఎందుకంటే ఇవి వినియోగదారులకు కల్పించబడినటువంటి ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయవలసిందే. ఒకవేళ అలాగా లేదు అని ఎవరైనా కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ యొక్క హోటల్ యజమానుల పైన మీరు ఫిర్యాదు చేసుకునేటువంటి ఆ యొక్క రైట్ అయితే గిన మీకు ఉందనమాట. అలాగే ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా మరొక వీడియోలో మనము చర్చించుకుందామండి. ఈ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అనేకమైనటువంటి లీగల్ విషయాలన్నీ కూడా ఆ యొక్క అవేర్‌నెస్‌కు సంబంధించినటువంటి అన్నీ కూడా మన యొక్క ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళకందరికీ కూడా థాంక్ యూ సో మచ్. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ అండి.